రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల వేదిక సోమవారం నాడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పండించిన జొన్నలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ గడివేముల మండలం బిలకల గూడూరు, పెసరవాయి గ్రామాలకు చెందిన జొన్న రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నంద్యాల కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా అధికారుల పొంతనలేని సమాధానాలపై రైతు సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మాటలు నమ్మాలి, మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు అధికారులను నిలదీశారు. అధికారులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. గత 2 నెలలుగా జొన్నల కొనుగోలుపై కలెక్టర్ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జేసీల సమక్షంలోనే తమ కష్టాలను ఏకరువు పెట్టారు. పాత పంట అమ్ముడుపోక, మరోవైపు వర్షాలు లేక ప్రస్తుత ఖరీఫ్ పంటలు ఎండిపోతుండడంతో పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలయ్యామని, జొన్నలు కొనకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్య తేలే వరకు కలెక్టరేట్ నుండి బయటకు వెళ్లేది లేదని భీష్మించారు. రైతుల ఆందోళన తీవ్రం కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని, రేపు ఆళ్లగడ్డలో జరగబోయే విద్యాశాఖ మంత్రి పర్యటనను కూడా అడ్డుకుని తీరుతామని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామాల పెద్దలు రఫీ, రామపుల్లారెడ్డి, రైతు సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గడివేముల మండలం పెసరవాయి బిలకలగూడూరు గ్రామంలో గత 2 నెలల క్రితం నుండి జొన్నలు కొనుగోలు చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదీక్షలు చేస్తున్నారు. చాలాసార్లు కొంటాం, మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అయిపోయిందని చెప్పి మాటలతో కాలయాపన చేస్తున్నారు. గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా జొన్న రైతులకు న్యాయం చేస్తానని చెప్పేసి గత 4 నెలల రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా రైతులందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ముందుగా ఏమాత్రం మాకు పర్మిషన్ రాలేదు, పర్మిషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తానని అన్నారు. మాకు ఇప్పటికే ఓపికలు వచ్చాయి, మేము ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఏదో ఒక నిర్ణయం ఇప్పుడే ప్రకటించాలని చెప్పేసి డయాసిస్ మీదనే గాడివేముల మన రైతులందరూ కూడా మొత్తం గట్టిగా అని కూర్చోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడారు. మాట్లాడిన ప్రకారం ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, కొనుగోలు చేయడానికి అనుమతి వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపల అనుమతి వస్తుంది. ఈ అనుమతి విషయాన్ని మొత్తం మీ గ్రామానికి మా సంబంధిత అధికారుల ద్వారా తెలియజేసి ఫస్ట్ ప్రయారిటీగా గడివేముల మండలం ఉన్నటువంటి రైతుల జొన్నలు కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని జిల్లా కలెక్టర్ గారు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా రైతులుగా ఆశిస్తున్నాం. నిజంగా ఇటువంటి హామీలు గతంలో చాలాసార్లు చెప్పారు, అయితే మా రైతులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి హామీలు కూడా ఉల్లంఘన జరిగితే భవిష్యత్తులో రైతులందరూ కూడా చేసేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక 2 రోజుల మన జిల్లాలో మంత్రి గారు పర్యటన చేస్తున్నారు. మరి నిజంగా ఈ 2 రోజుల లోపల ఈ గడివేముల మండలంలో కానీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి నా జిల్లాలో ఉన్నటువంటి జొన్న రైతులందరూ ఐక్యమవుతాం. రాజకీయాలకు అతీతంగా అక్కడ జరిగేటువంటి సభలో ఆందోళన చేస్తాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేయడానికి ముందొస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చిల్లిగా అంటే ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. గతంలో ఆందోళన చేస్తే 30,000 మెట్రిక్ టన్నులు కొనడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట సాగు అయితే సుమారు 2.5 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు జొన్నలు ఉత్పత్తి అయినాయి. కానీ కేవలం 30,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి మా పని అయిపోయిందని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇది చాలా అన్యాయం. రైతుల ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కేవలం కేంద్రం కొనుగోలు చేసినటువంటి కొంత పర్సెంట్ బూచిగా చూసుకొని మా ప్రభుత్వం గొప్పది, మేము కొన్నామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం మానుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీ వంతు
ఎంత కొంటారో స్పష్టంగా ప్రకటన చేయాలి. మీ వంతుగా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసమే కలెక్టర్ గారు వేచి ఉంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేయకుండా మీ నిర్ణయాన్ని ప్రకటించి ఈ జిల్లాలో మొత్తం రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు కొనుగోలు చేయాలా, మద్దతు ధరల దోపిడీ నుంచి రైతాంగాన్ని కోపాడాలని చెప్పేసి రైతు సంఘంగా కోరుతున్నాం. మా గడియాల మండలం పెసరాయ గ్రామం. మా ఇంతకుముందు జొన్నలు కొంత కొన్నారు. మేము మిగిలిపోయిన రైతులము. మా జొన్నలు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరుతున్నాం.